నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. విజయ్ స్టేడియంలో గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు సందడి. ప్రస్తుత పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు. మిస్టరీ వీడిన మహిళా హత్య కేసు. పరిచయస్తుడే మట్టుపెట్టాడు. మీడియాకు వివరాలు వెల్లడించిన క్రైమ్ డీసీపీ లతా మాధురి. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. స్వయంగా అర్జీలు స్వీకరించిన కలెక్టర్ హరీంద్ర ప్రసాద్. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి. ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్. ఈ రోజు అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అత్యంత కీలకమైన అంశాలపై ప్రసంగించారు. ప్రధానంగా రాజమండ్రిలో జరిగిన కల్తీ పాల విషాదంపై ఆయన తీవ్రంగా స్పందిస్తూ మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించడమే కాకుండా కల్తీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరోవైపు రాష్ట్ర భవిష్యత్తు కోసం రూపొందించిన స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ పై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు. రాబోయే 20 ఏళ్లలో ఏపీని ప్రపంచ స్థాయి రాష్ట్రంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, అందుకోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సంక్షేమం మరియు అభివృద్ధిని సమన్వయం చేస్తూ ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుందని ఆయన అసెంబ్లీ సాక్షిగా స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అఫైర్స్ మినిస్టర్స్ కానీ, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ సంబంధించినటువంటి మనోహర్ గారు వీళ్ళందరూ మాట్లాడారు. ఈ ప్రభుత్వ విధానం దిశ సోషల్ ఈక్విటీ. ఎన్డీఏ ప్రభుత్వం సోషల్ ఈక్విటీ కింద పనిచేస్తున్నాం. సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకి రాజకీయంగా జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం ఇచ్చే విధంగా సోషల్ ఎంపవర్మెంట్ కూడా చేసే విధంగా ముందుకు పోతున్నాం. ఈరోజు ఎన్ని ఇబ్బందులున్నా సూపర్ 6 సూపర్ హిట్ చేసిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి. ఇది మొదటి చర్య మాత్రం. దీని తర్వాత అదర్ సంక్షేమ కార్యక్రమాలు ఈరోజు దీంతోనే ఆగకుండా మిగిలినటువంటి అన్ని వర్గాలకు, ఆటో డ్రైవర్స్ మొదలుకొని మత్స్యకారులు కానీ లేకపోతే చేనేత కార్మికులు కానీ ఇలా అందరికి కూడా న్యాయం చేయడం కోసం అనేక ఇనిషియేటివ్స్ తీసుకున్నాం. నేటి అసెంబ్లీ సమావేశాల్లో విజయనగరం జిల్లా అభివృద్ధిపై మంత్రులు, ఎమ్మెల్యేలు గల్లం విప్పారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణి గిరిజన ప్రాంతాల్లో అంగన్వాడీల బలోపేతం, మహిళా సంక్షేమమే లక్ష్యమని స్పష్టం చేయగా, పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ దీపం 2.0 ద్వారా ఉచిత సిలిండర్ల పంపిణీ, రైతులకు సకాలంలో ధాన్యం చెల్లింపులపై హామీ ఇచ్చారు. మరోవైపు ఎమ్మెల్యే పూసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు విజయనగరం పట్టణంలో డ్రైనేజీ సమస్యల పరిష్కారం, రోడ్ల విస్తరణ, చారిత్రక కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. జిల్లా ప్రగతికి ఈ బడ్జెట్ బాటలు వేస్తుందని వీరు ఆశాభావం వ్యక్తం చేశారు. విజయనగరంలో మహారాజా ఆనంద్ గజపతి రాజు పాలిటెక్నిక్ కాలేజ్లో అది 82లో స్టార్ట్ అయింది. దానికి కూడా మా తాతగారు చైర్మన్, మాన్సాస్ చైర్మన్ ఉన్నప్పుడు 15 acres భూమి ఇచ్చారు. అయితే ఆ బిల్డింగ్స్ అన్నీ ఆ కాలం నుంచి ఉన్నాయి కాబట్టి ఇప్పుడు శిథిలావస్థకి వచ్చినాయి. అయితే ఆ బిల్డింగ్స్ అన్నీ కూడా రిపేర్ చేయాల్సిన అవసరం ఉంది. దానికి 1 crore 10 lakhs అనేది ఎస్టిమేట్ అనేది వేయటం జరిగింది అధ్యక్ష. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా పాలిటెక్నిక్ అండ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ని సపోర్ట్ చేస్తున్నారు, స్కిల్ డెవలప్మెంట్ని సపోర్ట్ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళ సహకారం కూడా తీసుకొని ఇది ముందుకు తీసుకువెళ్ళాలని మీ ద్వారా కోరుకుంటున్నాను అధ్యక్ష. నియోజకవర్గాలు, ఎస్టీ నియోజకవర్గాల్లో అందరూ కూడా ఓట్లేసి గెలిపిస్తే 7 ఎమ్మెల్యేలు, 1 ఎంపీ ఉండి కూడా జీవో నెంబర్ 3ని వదిలేశారు అధ్యక్ష. జీవో నెంబర్ 3 అంటే గిరిజనులకు పూర్తిగా
అన్ని విధాలుగా సహాయ సహకారాలతో ఉద్యోగ ఉపాధి కల్పించే జీవోని ఆ రోజు నిర్లక్ష్యం చేయడం వల్ల ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని ఐటీడీఏలో మీటింగ్ పెట్టి అలాగే ట్రైబల్ అడ్వైజరీ కమిటీ మీటింగ్లు కూడా పెట్టి మళ్ళీ జీవో నెంబర్ 3ని దానికి సమానంగా ఇంకో జీవోని పునరుద్ధరించడానికి పూర్తి స్థాయిలో శ్రమిస్తున్నారని నేను ఈ సంతోషంగా ఈ సభకి తెలియజేస్తున్నాను. మొట్టమొదటిసారి 51 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఒక టార్గెట్గా ఏర్పాటు చేసుకుని అందులో భాగంగా ఈ రోజు వరకు 45,57,000 మెట్రిక్ టన్నుల ధాన్యం 7,47,940 మంది రైతుల దగ్గర నుంచి మేము సేకరించాం అధ్యక్ష. సుమారు 10,810 కోట్ల రూపాయలు ఈ రోజు వరకు వెచ్చిస్తే అందులో నిజంగా చాలా అద్భుతంగా జరిగిన కార్యక్రమం ఏంటంటే 8 గంటల లోపు మా రైతాంగానికి 5,833 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేశాం అధ్యక్ష. 24 గంటల లోపు మేము వాళ్ళ ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత తప్పకుండా వాళ్ళ ఖాతాలో జమ చేస్తా ఉన్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అఫైర్స్ మినిస్టర్స్ కానీ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఏఐ సమ్మిట్ లో కాంగ్రెస్ తీరు సిగ్గుచేటని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు మండిపడ్డారు. ఢిల్లీలో జరిగిన ఏఐ సమ్మిట్ లో యూత్ కాంగ్రెస్ వ్యవహరించిన తీరును వ్యతిరేకంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద కూటమి నాయకులు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడారు. దేశ ప్రయోజనాల కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమైనట్టు వ్యవహరిస్తూ కాంగ్రెస్ పార్టీ దేశ అభివృద్ధిని అడ్డుకుంటుందని మండిపడ్డారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ మోడీ నాయకత్వంలో దేశానికి వచ్చే పెట్టుబడులను అడ్డుకోవడమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ వ్యవహరిస్తుందని విమర్శించారు. గూగుల్ సెంటర్తో విశాఖపట్నం ప్రపంచంలో గ్లోబల్ హబ్గా మారబోతుందని సుందర్ పిచ్చే సమ్మిట్లో ప్రస్తావించారని అది మనకు గర్వ కారణమన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఆ నిర్వహణ జరుగుతున్న యొక్క సమావేశాన్ని భగ్నం చేయాలని చెప్పి కేవలం నరేంద్ర మోడీ గారి పైన అక్కసే కాకుండా దేశ ప్రతిష్టను దిగజార్చాలని చెప్పి ఒక కుటలమైన బుద్ధితో ఇవాళ రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో యూత్ కాంగ్రెస్ ఏదైతే అర్ధనగ్న ప్రదర్శన చేస్తూ ఏవైతే టీ షర్ట్స్ విప్పి అక్కడ చేస్తున్న ఏదైతే దాష్టికాన్ని వ్యతిరేకంగా ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో కూటమి నేతృత్వంలో దీని తీవ్ర నిరసన తెలియజేయడానికి ఇవాళ గాంధీ బొమ్మ సెంటర్ లో విశాఖపట్నంలో నిరసన తెలియజేస్తున్నాం. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారు అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. ఇవాళ విశాఖపట్నానికి సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయి. ఈ పెట్టుబడులు రావటం వాళ్ళకి ఇష్టం లేదు. ఈ రాష్ట్రంలో ఉండే పిల్ల కాంగ్రెస్ కానీ ఇవాళ దేశంలో ఉండే కాంగ్రెస్ పార్టీ కానీ దేశం భవిష్యత్తుని మంట గలపాలి. ఇవాళ కానీ పెట్టుబడులు వస్తే పెద్ద ఎత్తున నరేంద్ర మోడీ గారికి పేరు వస్తుంది, చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది. వీళ్ళకి పేరు వస్తే ఎన్డీఏ అలయన్స్ కి పేరు వస్తే మనకెక్కడ మనుగడ సాధ్యం కాదనే ఒక కుటిల బుద్ధితో అందరి యొక్క ప్రతిష్ట దిగజార్చే విధంగా అనేక దేశాధినేతలు ఆ యొక్క సమావేశంలో ఉన్నారు. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు ఈ రోజు విజ్జి స్టేడియంలో సందడి చేశారు. ఆయన నడుస్తూ వాకింగ్ వచ్చిన వారిని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ఆహ్లాదకరమైన వాతావరణం ద్వారా మానవ బంధాలు బలోపేతం అవుతాయని, పర్యావరణం పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఆలోచించాలని ఈ సందర్భంగా సూచించారు. జిల్లాలో క్రీడా వనరులు లేవన్నారు. విద్యాలయాల్లో కూడా క్రీడా అంశాలకు సంబంధించిన సరైన వసతులు లేవన్నారు. మంచి వాతావరణం లేకపోవడం వల్లే కొంతమంది వారికి అందుబాటులో ఉన్న వ్యవస్థలను ఉపయోగించుకొని చీటింగ్ చేస్తూ ముందుకు వెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అక్కడక్కడ ధ్వంసాలు కూడా అయ్యాయి, ధ్వంసాలు లేక కాదు. ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ని తీసేస్తారు. అయితే ఒక ధ్వంసం ప్రభుత్వం వచ్చేటప్పుడు ధ్వంసాలే అవుతాయి. దానికి కూడా మేము బాధ్యతలు అయ్యాము. అందుకోసం అందరినీ ఆలోచించమని అంటాం. మీరు అనాలోచితంగా నిర్ణయం తీసుకుంటే తొగరి చెట్టు నాటితే మామిడికాయలు రావు. అది మనం గుర్తుంచుకోవాలి. సో దేవుడు మనకు అందరికీ ఆలోచించే శక్తి ఇచ్చారు. మన ఆ శక్తిని మేము ఇతరులకి డెలిగేట్ చేయకుండా సొంతంగా మా ఆలోచన ఉందని ఇంకో చోట కనుక్కోక్కర్లేకంట ఆ శక్తిని వినియోగించుకుంటూ మనం అందరు ముందు వెళ్తే, అయితే మనకి విజయనగరం ఊరు చూస్తే మనకి ప్లే గ్రౌండ్స్ బాగా గణనీయంగా తగ్గిపోయాయి. స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్స్ లేవు. ఆ భవిష్యత్తుని నాశనం చేయకుండా ఆ భవిష్యత్తుని ముందు తీర్చిదిద్దేటట్ల మన సంస్కృతిని వారికి అప్పచెప్పడము, వారు కంటిన్యూ చేయడము, ఇది భావి తరాలకి పనికి వస్తుంది. అంగన్వాడీ టీచర్లకు ఆయాలకు వెంటనే వేతనాలు పెంచాలని అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ అసోసియేషన్ ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం వెంకటలక్ష్మి డిమాండ్ చేశారు. అంగన్వాడీల సమస్యలపై కూటమి ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీను అమలు చేయాలని, గత ప్రభుత్వ ఒప్పందాలను అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న పోరాటంలో భాగంగా జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యూనియన్ ప్రధాన కార్యదర్శి ఎం వెంకటలక్ష్మి మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీలకు వేతనాలు పెంచాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా 42 రోజుల పాటు నిరవధిక సమ్మె చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ సమ్మెకు మద్దతు తెలిపిన ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ మంత్రి లోకేష్లు అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని కూడా గుర్తు చేశారు. విశాఖ జిల్లా ఏఐటీసీ అనుబంధం. అలాగే ఈరోజు మేము ఇక్కడ నిరాహార దీక్షలు కూర్చోడానికి కారణం ఏంటంటే, ఇప్పుడు మన మార్చి బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నాయి. అలాగే మేము 42 రోజులు స్ట్రైక్ చేసేటప్పుడు ఇప్పుడుండే కూటమి ప్రభుత్వం వాళ్ళే మా టెంటల దగ్గరికి వచ్చి అప్పుడు మాకు ఏం హామీలు ఇచ్చారంటే, మన ప్రభుత్వం వస్తే మీ అందరి సమస్యలు తీరుస్తాము, మీ అందరికి కూడా మీ అందరి బాధలు తెల్లారుస్తామని చెప్పారు. అప్పుడుండే కూటమి ప్రభుత్వం వాళ్ళు ఇప్పుడు మా అంగన్వాడీ బాధలు అయితే మాత్రం ఎక్కడ కూడా ఏమి తీరేదేమి కనబడట్లేదు. అసలు అంగన్వాడీల కోసం ఎక్కడ కూడా మాట్లాడటం లేదు. నిత్యావసర ధరలు అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. అలాగే మెడికల్ ఛార్జీలు కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. మా జీతాలు అయితే మాత్రం ఎక్కడ కూడా పెరగటం లేదు. ఇదే జీతం మీద 11,500 జీతం మీద బతకాలి అంటే చాలా కష్టంగా ఉంది. అలాగే జీతం పెంచండి మహాప్రభు అనేసానంటే వరకైతే మాత్రం విపరీతంగా పెంచుతున్నారు. అలాగే ఈరోజు 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా నిరాహార దీక్షలు చేయడానికైతే మాత్రం మేము సిద్ధమయ్యాము. అలాగే ఈ రోజు మా రాష్ట్ర నాయకులు ఏమంచో మినిస్టర్ గారు చర్చలకు పిలిచారు. చర్చల్లో సక్సెస్ అయితే మేము ఈ రోజు నుంచి ఆపడం అయితే జరుగుతుంది. లేకపోతే విఫలంగానైతే చర్చలు అయితే మాత్రం కంటిన్యూ చేయవలసి వస్తుంది. ఇంకా పోరాటం అయితే మాత్రం ఉద్రిక్తం చేస్తాము. అలాగే విజయనగరం విజయ్ స్టేడియంలో ఆదివారం ఉదయం గోవా గవర్నర్ పుష్పటి అశోక్ గజపతిరాజు సాధారణ వ్యక్తిలా సందడి చేశారు. అందరితో కలివిడిగా తిరుగుతూ, నాకు తెల్ల జుట్టు వచ్చి పూడిపోయింది, మీకు కూడా ఊడిపోక తప్పదు, జీవితం శాశ్వతం కాదు కాబట్టి ఉన్నప్పుడే సమాజానికి మేలు చేయాలని చమత్కరించారు. పర్యావరణం కోసం తాను 40 మొక్కలు నాటానని, అందరూ కనీసం 4 మొక్కలైనా నాటాలని కోరారు. తొగరు చెట్టు నాటితే మామిడి పండ్లు రాలవు కదా అంటూ వ్యవస్థలు ధ్వంసం చేయడం సులభమని, కానీ నిర్మించడం కష్టమని ఆవేదన వ్యక్తం చేస్తూ హితబోధ చేశారు. అయితే మేము ఉన్నా లేకపోయినా ప్రపంచం నడాలి. ఆ విధంగా మన కృషి ఉండాలి. మన కాలంలో ఏదైనా మంచి పనులు చేస్తే ఆ పనులు కొంచెం ఉండిపోతాయి. మనకి ఇంత ముందన ఎంపీస్ ఇద్దరు, ఆనంద్ గజపతిరాజు, కిషోర్ చంద్రదేవ్, వారు కట్టింది ఈ బిల్డింగ్స్ వారు డబ్బు ఇచ్చారు. సో అలాగా రామచంద్రారెడ్డి ఆ స్కేటింగ్ రింగ్కి ఇచ్చారు. సో ఇలాగే కొందరు ఎంపీస్ గతంలో సహకరించారు.
ఎందుకు చెప్తున్నానని మాకు కూడా ఆశ. ఒక ఎంపీ గారు ఉన్నారు కదా. సో ఇలాగా కొందరు సహకరించారు, మన పిల్లలకి వారి మద్దతు ఇస్తున్నారు. మాకు సంతృప్తిగా ఉంది ఈరోజు. అట్లీస్ట్ నేను పోయే కాలంలో వయసు వచ్చేసింది. సో ఎల్లకాలం ఉండము, ఏదో ఒక రోజు పోతాము, మాకు సంతృప్తి. సో మీరు కూడా మీ ఇది చేస్తే, మీ అంతు కృషి చేస్తే మనమందరం, మీరు కూడా ఏదో ఒక రోజు పోతారు. ఇప్పుడు నాకు వెంట్రుకలు బాగా తగ్గిపోయాయి, తెల్లయిపోయాయి, కొందరికి వెంట్రుకలే లేవు, మీది కూడా ఏదో ఒక రోజు పోతుంది. అది కాదు, అట్లీస్ట్ భావి తరాలకి ఉండిపోతాయి కదా కొన్ని. సో ఆ యాంగిల్స్లో కొంచెం మీకు బాధించానని బాధపడకు, కొంచెం పాజిటివ్గా కలిసి వెళ్దాం. అక్కడక్కడ ధ్వంసాలు కూడా అయ్యాయి, ధ్వంసాలు లేక కాదు. ఇక్కడ స్పోర్ట్స్ స్కూల్ని తీసేశారు. అయితే ఒక ధ్వంసం ప్రభుత్వం వచ్చేటప్పుడు ధ్వంసాలే అవుతాయి. దానికి కూడా మేము బాధ్యతలు అయ్యాము. అందుకోసం అందరినీ ఆలోచించమని అంటాం. మీరు అనాలోచితంగా నిర్ణయం తీసుకుంటే తొగరి చెట్టు నాటితే మామిడికాయలు రావు. అది మనం గుర్తుంచుకోవాలి. సో దేవుడు మనకు అందరికీ ఆలోచించే శక్తి ఇచ్చారు. మన ఆ శక్తిని మేము ఇతరులకి డెలిగేట్ చేయకుండా సొంతంగా మా ఆలోచన ఉందని ఇంకో చోట కనుక్కోక్కర్లేకంట ఆ శక్తిని వినియోగించుకుంటూ మనం అందరు ముందు వెళ్తే, అయితే మనకి విజయనగరం ఊరు చూస్తే మనకి ప్లే గ్రౌండ్స్ బాగా గణనీయంగా తగ్గిపోయాయి. స్కూల్స్లో కూడా ప్లే గ్రౌండ్స్ లేవు. ఆ భవిష్యత్ని నాశనం చేయకుండా ఆ భవిష్యత్ని ముందు తీర్చిదిద్దేటట్ల మన సంస్కృతిని వారికి అప్పచెప్పడము, వారు కంటిన్యూ చేయడము, ఇది భావి తరాలకు పనికి వస్తుంది. జీవీఎంసీ పాత కౌన్సిల్ సమావేశ మందిరంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను నిర్వహించారు. విశాఖ నగర పరిధి వివిధ ప్రాంతాల నుంచి పలువురు ప్రజలు తమ సమస్యల పరిష్కారాన్ని కోరుతూ పీజీఆర్ఎస్లో అధికారులకు అర్జీలు అందజేశారు. కమిషనర్ కేతన్ గర్గ్, అదనపు కమిషనర్ రమణమూర్తి ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. కొన్నింటిని సంబంధిత విభాగాల అధికారులకు ఎండోర్స్ చేశారు. టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ డైరీని, క్యాలెండర్ను ఆవిష్కరించారు. టౌన్ ప్లానింగ్ అసోసియేషన్ సభ్యులను కమిషనర్ అభినందించారు. పట్టణ ప్రణాళిక విభాగం అధికారుల కృషిని కొనియాడారు. విజయనగరం, పార్తీపురం, మన్యం జిల్లాలో ఎక్సైజ్ శాఖ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది మధ్య ఈ రోజు క్రీడా పోటీలు జరిగాయి. క్యారమ్స్, చెస్, షటిల్, వాకింగ్ విభాగాల్లో పోటీలు నిర్వహించారు. అందులో అత్యుత్తమ ఆటను ప్రదర్శించిన వారిని త్వరలోనే జరగనున్న రాష్ట్ర స్థాయి పోటీలకు పంపిస్తామని ఉప కమిషనర్ పి రామచంద్రారావు తెలిపారు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఉమ్మడి విజయనగరం జిల్లా స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ కండక్ట్ చేసిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ స్టేట్ యొక్క స్పోర్ట్స్ మీట్లో పాల్గొనడం జరుగుతుంది. మొత్తం 140 మంది పార్టిసిపెంట్స్ ఉన్నారు. ఈరోజు 23వ తారీఖు 10 ఈవెంట్స్, అలాగే రేపు 24వ తారీఖు ఇంకొక 8 ఈవెంట్స్ మార్నింగ్ 8 to ఈవినింగ్ 5 దాకా ఇక్కడ రాజీవ్ క్రీడా మైదానంలో ఈ యొక్క స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఒక జిల్లా టీంని ఒకటి ఏర్పాటు చేసుకొని రాష్ట్ర స్థాయి పోటీలకి ఆ టీంను పంపించడం ద్వారా మన జిల్లాని రాష్ట్ర స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచే విధంగా మేము వాళ్ళకి తర్ఫీదిస్తున్నాం. సో అందులో భాగంగానే ఈ 2 రోజుల్లో కూడా ఈ 18 రకాల క్రీడాంశాలని మనం ఎంపిక చేసుకొని వాళ్ళలో ఎవరైతే అభిరుచి ఉన్నవాళ్ళు, గతంలో ఆ క్రీడలో ప్రవేశం ఉన్న వాళ్ళ అధికారులందరూ కూడా అందులో పాల్గొంటున్నారు. సుమారు 140 మంది వరకు ఈ క్రీడల్లో పాల్గొని తమ ప్రతిభని నిరూపించుకోవడం ద్వారా జిల్లా తాలూకా పేరు ప్రఖ్యాతలని రాష్ట్ర వ్యాప్తంగా ఇనుమడింపు చేయడానికి వారు ప్రయత్నం చేస్తున్నారు.
వెల్ఫేర్ బోర్డులో పెండింగ్లో ఉన్న క్లెయిమ్లను వెంటనే చెల్లించాలని ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడాల రమణ డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర వ్యాప్తంగా చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని చేపట్టారు. అందులో భాగంగా విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మూలన పెట్టిన భవన నిర్మాణ కార్మిక వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించాలని, కొన్ని పాత పథకాలు కొనసాగించాలని తాజాగా కూటమి ప్రభుత్వం నిర్ణయించడం సంతోషకరమని పేర్కొన్నారు. ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ అన్ని జిల్లాల్లో మండల అలాగే జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద మా నిరసన ఆవేదనను రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేయాలని చెప్పి నిర్ణయం చేసి అందులో భాగంగా ఇవాళ విశాఖపట్నం కలెక్టర్ గారికి మీ ద్వారా ఇప్పుడు ధర్నా అనంతరం మేము మెమోరాండం కూడా ఇవ్వబోతాం. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం అనేది ఇక్కడ గతంలో అమలయ్యేది, కానీ అమలయ్యేదాన్ని గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా నిర్వీర్యం చేసి ఆ నిధులన్నింటినీ కూడా ఇతర అవసరాలు వాడుకునే సందర్భంలో వీధుల్లోకి ఎక్కినటువంటి భవన నిర్మాణ కార్మికులందరికీ అండగా ఉంటామని చెప్పినటువంటి కూటమి ప్రభుత్వం అధికారులు వచ్చి 2 ఏళ్ల తర్వాత కూడా మా వ్యాధిని అర్థం చేసుకొని ఈ నెల 5వ తేదీన ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. మేమందరినీ ముఖ్యమంత్రి గారు ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు, గతంలో ఉన్న ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాల కన్నా భిన్నంగా మరిన్ని మెరుగైన సౌకర్యాలు కార్మికులకు అందిస్తారని చెప్పి ఆశించాం. కానీ ఇవాళ ఆశించేటువంటి కార్మికుల కళ్ళలో కారం కొట్టే విధంగా ప్రభుత్వం కొన్ని చర్యలు చేపట్టింది. వాటిని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎందుకంటే భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ చట్టం ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. గతంలో మా కూటమి ప్రభుత్వం గతంలో కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసినటువంటి పథకాలు ఏవైతున్నాయో అవన్నిటినీ కూడా అమలు చేయాలని మేము కోరుతా ఉన్నాం. ఇవాళ ఇప్పటికే గత ప్రభుత్వంలో అంటే చాలా తెలివిగా ఏమంటే గత ప్రభుత్వం చేసేది కాబట్టి మేము ఇస్తే మాకు ఉపయోగం ఏమనేటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తుందని అభిప్రాయం మాకుంది. విజయనగరం జిల్లా వ్యాప్తంగా 66 కేంద్రాల్లో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మొత్తం 39,037 మంది విద్యార్థులు హాజరవుతున్న ఈ పరీక్షల కోసం 1000 మంది ఇన్విజిలేటర్లను సీసీ కెమెరాల నిఘాను ఏర్పాటు చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైన అనుమతించేది లేదని ముందుగానే చెప్పడంతో చాలా మంది విద్యార్థులు అప్రమత్తమయ్యారు. విద్యార్థులు 8 గంటల 30 నిమిషాలకే కేంద్రాలకు చేరుకున్నారు. అత్యవసర సహాయం లేదా ఫిర్యాదుల కోసం విద్యార్థులు తల్లిదండ్రులు 08922379888 కంట్రోల్ రూమ్ నెంబర్ను సంప్రదించవచ్చని ఈ సందర్భంగా విద్యాశాఖ అధికారులు పేర్కొన్నారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం మాదిరిగానే ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల మీద వచ్చిన ప్రజలు తమ ఫిర్యాదులను కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జేసీ విద్యాధరి, జీవీఎంసీ ఏడీసీ సత్యవేణిలకు అందజేశారు. భూ వివాదాలు, కుటుంబ తగాదాలు, సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన ఇబ్బందులపై పలువురు సంబంధిత అధికారులకు అర్జీలు అందజేశారు. కొన్నిటికి కలెక్టర్ సంబంధిత అధికార సమక్షంలో అక్కడికక్కడే పరిష్కారం సూచించారు. స్థానిక డిఎస్ఏ ఇండోర్ స్టేడియంలో ఈ నెల 28 నుండి మార్చి 4 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2025-26 నిర్వహించనున్నారు. విజయనగరం జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాల నుంచి సుమారు 400 మంది క్రీడాకారులు పాల్గొననున్నారు. 35 ఏళ్ల నుండి 80 ఏళ్ల పైబడిన వారు వరకు వివిధ వయసుల విభాగాలు 2 విడతలుగా ఈ పోటీలు జరుగుతాయి. ఇక్కడ ప్రతిభ చాటిన క్రీడాకారులు మార్చి 18 నుంచి 25 వరకు గోవాలో జరగబోయే జాతీయ స్థాయి మాస్టర్స్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికవుతారని ఆర్గనైజింగ్ సెక్రటరీ నున్నా సురేష్ తెలిపారు. విజేతలకు మార్చి 2 మరియు 4వ తేదీలో బహుమతులు అందజేయనున్నారు. 1వ తారీఖున ఓపెనింగ్ సెరమనీ, 2వ తారీఖున ఫస్ట్ స్పెల్ తాలూకా టోర్నమెంట్లో పార్టిసిపేట్ చేసినటువంటి 35 నుంచి 55 కేటగిరీ వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషను, అదేవిధంగా 4వ తారీఖున 60 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల కేటగిరీ వాళ్ళకి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ 3 అకేషన్స్ ఉన్నాయి. 3 అకేషన్స్లో జిల్లా యొక్క మంత్రులు అవనివ్వండి, ఎమ్మెల్యేలు అవనివ్వండి, ఎమ్మెల్సీలు అవనివ్వండి, వాళ్ళకి ఇక్కడ మన శాసనసభ సమావేశాలు అవుతున్నాయి కాబట్టి వాళ్ళ ఫ్లెక్సిబిలిటీని చూసుకొని ఆ 3 సమావేశాలకి హాజరై ఇది తప్పనిసరిగా విజయవంతం అవుతుందని ఆశిస్తూ స్వచ్ఛందంగా ప్రతి క్రీడాకారుడు కూడా ముందుకొచ్చి, అసోసియేషన్ సభ్యులు కూడా చాలా ముందుకొచ్చి మాకు కొద్దిగా వాళ్ళకు తోచిన విధంగా ఆర్థిక సహాయం చేయడం అన్నది చాలా గ్రేట్ విషయం. విజయనగరంలో మొట్టమొదటి నుంచి కూడా
క్రీడలకి ప్రాముఖ్యత ఉంది. మన కబడ్డీ అయితే నేషనల్ స్థాయిలో, మన ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా వెళ్ళిన ప్లేయర్స్ ఉన్నారు. అలాగే బ్యాడ్మింటన్లో కూడా వి గాట్ అవర్ ప్లేస్. అందుకనే మనం రాష్ట్రం నలుమూలల నుంచి సుమారు 400 నుంచి 500 మంది క్రీడాకారులు రేపు పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అందుకు తగిన ఏర్పాట్లు కూడా వీడిబిఏ వాళ్ళు సభ్యులందరూ చేస్తూ ఉన్నారు. కొండైవలస గ్రామ దేవతలైన శ్రీ మరిడుమాంబ బంగారమ్మ ఆలయాన్ని ఆలయ కమిటీకి గ్రామ పెద్దలు ప్రజలకు తెలియకుండా ఏకపక్షంగా పునర్నిర్మాణానికి ప్రయత్నిస్తూ గ్రామాన్ని అశాంతిపరుస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆలయ కమిటీ ప్రతినిధులు కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు కలెక్టర్ సమావేశ మందిరంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వయంగా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. అనంతరం కమిటీ అధ్యక్షుడు బలిరెడ్డి శ్రీను, గ్రామ పెద్ద మరిస రామచంద్రారావు మాట్లాడారు. అగనంపొడి కొండైవలస గ్రామం స్టీల్ ప్లాంట్ పునరావాస కాలనీ అని తెలిపారు. తల్లి పండుగ ఉందండి. అలాగే మార్చి 4వ తేదీన పండుగ సాటింపు ఉంది. అక్కడ కొంతమంది వ్యక్తులు, ఆ వ్యక్తులకు లీడర్ పట్ట రామపర్ అనే వ్యక్తి ఒక ల్యాండ్ మాఫియా, ఒక ఆర్టీ యాక్ట్ ప్రకారం ఆయన ఆర్టీ యాక్ట్ ఉందండి. ఆ యాక్ట్లోనే ప్రతి ఒక్కరు బ్లాక్మెయిల్ చేస్తూ జనాలందరూ భయపడడం చేస్తుంటే ఆయన గ్యాంగ్ని తయారు చేసి మీ ఇక్కడ బంగారమ్మ గుడి డిస్మెంటలింగ్ చేసి గుడి కడతామంటున్నారు. దానికైతే మాకు మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టిన తర్వాత మేము ఒకటే చెప్పాం, గ్రామ పెద్దలుగా కమిటీ ప్రెసిడెంట్గా అయితే మీరు చేసిన పని మంచి కార్యక్రమం, కానీ పండగ అయిపోయిన తర్వాత చేద్దామని చెప్పామండి. దానికి కూడా వాళ్ళు ఏకీభవించారు. ఏకీభవించిన తర్వాత మాకు తెలియకుండా పోస్టులు అయితే రిలీజ్ చేశారు. దాన్ని మేము ఖండించాం. పండగ ముందు ఇలా చేయకూడదు అని మళ్ళీ మీటింగ్ పెట్టి, మీటింగ్లో కూడా మేము మినిట్స్ ఆమోదం తెలిపిన తర్వాత దానికి ఏకీభవించిన తర్వాత మా మీద అందరి మీద కేసులు పెట్టారు రామప్పర్ అనే వ్యక్తి. కానీ ఆ రామప్పర్ అనే వ్యక్తి మీద కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారిని కూడా కోరాము. ఆ తర్వాత అక్కడ ఏంటంటే మేము ల్యాండ్ లూజ్ చేస్తాం, అంటే డీపీను డిస్పోజల్ పర్సన్ అంటే స్టీల్ ప్లాంట్ నిర్వాసులు. మేము నిర్వాసులు మాకు 1986లో మాకు అదనప్పుడు వచ్చాం. మేము నిర్వాసులు అవుతాం తప్ప ఈ మధ్యకాలంలో ఎక్కడెక్కడి నుంచి వచ్చి వాళ్ళతో గ్యాంగ్గా తయారయ్యి ఎక్కడ భూ కబ్జాలకి ఎవరైతే ఇల్లు కట్టుకుంటున్నారో ఇంటి మీదకి వెళ్ళి ఫోటోలు తీసి బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కానీ మాకు వచ్చే పండుగ ఉంది కాబట్టి పండుగలో కులమత భేదాలు పెట్టి గందరగోళం సృష్టిస్తున్నాడు. దానివల్ల మేము భయపడి కలెక్టర్ గారిని కలవడం జరిగిందండి. యాక్చువల్గా మా ప్రాబ్లం ఏంటంటేనండి, అక్కడ మరిడుమాంబ బంగారమ్మ గుడి అని చెప్పేసి 2 ఉన్నాయండి. దాన్ని మేమే విలేజ్ అందరూ కూడా కలిసికట్టుగా ఎన్నో ఏళ్ళ నుంచి దాన్ని పండగలు కానీ అన్నీ కూడా నిర్వహిస్తూ ఉన్నాం. గుళ్ళ నిర్వహణ కూడా మా కంట్రోల్లో ఉండేది. కానీ ఈ మధ్యకాలంలో కొంతమంది దాని గురించి అని చెప్పేసి విలేజ్ బంగారమ్మ కాలనీ గుడి చుట్టూ విలేజ్ బౌండరీ కడదామని చెప్పి ఆలోచిస్తాను. గవర్నమెంట్ నిధులు శాంక్షన్ చేసి 20 లక్షల నిధులు శాంక్షన్ చేసింది. ఆ నిధుల్ని కూడా ఆ గుడి చుట్టూ ఉన్నటువంటి బౌండరీ వాళ్ళు కట్టకుండా వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పేసి ఇమీడియట్గా వాళ్ళ మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇమీడియట్గా మేము కూడా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. విజయనగరం కలెక్టరేట్ వద్ద రెవల్యూషనరీ స్టూడెంట్ యూనియన్ ఆధ్వర్యంలో విద్యార్థులు భారీ నిరసన చేపట్టారు. ప్రభుత్వం తక్షణమే పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని, కార్పొరేట్ విద్యా సంస్థల దోపిడీని అరికట్టి ప్రభుత్వ విద్యను బలోపేతం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఏపీ ఎన్జీఓ హోం వేదికగా జరిగిన ఈ విద్యార్థుల సభలో విద్యార్థి లోకం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. తమ సమస్యల పరిష్కారం అయ్యే వరకు పోరాటం ఆపేది లేదని ఈ సందర్భంగా విద్యార్థి నేతలు హెచ్చరించారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. ఇబ్బందులు పడతా ఉన్నారు, యాజమాన్యం ఇబ్బందులు పడతా ఉంది. ఆ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పూర్తి స్థాయిగా ఈరోజు మిగతా 6,000 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయాలని చెప్పి రెవల్యూషన్ స్టూడెంట్ కూటమి ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తాం. అట్లాగే ఇప్పటికే ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు అడ్మిషన్ల పేరుతో ఈరోజు పల్లెలను కూడా వదలకుండా ఇంటింటికి వెళ్ళి మరీ వేధిస్తూ ఉన్నారు. ఈరోజు పిఎఫ్లు కానీ సకాలంలో శాలరీస్ కానీ కార్పొరేట్ విద్యా సంస్థలు పనిచేసేటువంటి అధ్యాపకులకు కానీ లెక్చర్లకు కానీ ఇస్తున్న పరిస్థితి లేదు. మరి సుదీర్ఘకాలంగా పనిచేస్తున్నటువంటి కార్పొరేట్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి లెక్చర్ల పట్ల ఎందుకు ఇంత వివక్ష? కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు 1,000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలపైన నిఘా పెట్టాలని చెప్పి రెవల్యూషనరీ స్టూడెంట్స్ యూనియన్ విజ్ఞప్తి చేస్తూ ఉంది. బావికొండ వద్ద అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని బుద్ధిస్ట్ మాన్యుమెంట్స్ ప్రొటెక్షన్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ ప్రాంగణంలో నిరసన తెలిపింది. ఈ సందర్భంగా అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి వెంకటరమణ మాట్లాడారు. బావికొండ వద్ద అక్రమ నిర్మాణాలను నిలిపివేయడంతో పాటు బౌద్ధ చారిత్రక ఆధారాలను కాపాడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు.
ఇమేజ్ నోవేట్ కంపెనీకి ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. విశాఖ పరిసర ప్రాంతాల్లో ఉన్న పునరాతన బౌద్ధ క్షేత్రాల చారిత్రక ఆధారాలను వెలికి తీసేందుకు పూర్తి స్థాయి శాస్త్రీయ విధానంలో తవ్వకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు. క్షేత్రాలు ఈ భారతదేశంలో కోకొల్లగా ఉన్నవి. ఎక్కడ తవ్వినా సరే పురావస్తు శాఖ వాళ్ళు బౌద్ధ క్షేత్రాలు కనబడతాయి. విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం అభివృద్ధి అంటున్నారు ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, ఇతర ప్రముఖులందరూ కూడా. కానీ పారిశ్రామిక ప్రాంతంతో పాటు బౌద్ధ అవశేషాలు, బౌద్ధ క్షేత్రాలు ఉన్నటువంటి ప్రాంతం విశాఖపట్నం ప్రాంతం. అలాంటి విశాఖపట్నం ప్రాంతంలో తొట్లకొండ, బావుకొండ, పావురాలకొండ ఇత్యాది బౌద్ధ క్షేత్రాలు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఉన్నటువంటి క్షేత్రాలు. ఆ క్షేత్రాలకి ఈరోజు ఈ ప్రభుత్వంలో ఆ భూమిని ప్రైవేట్ వ్యక్తులకి ఇస్తున్నారు, ఐటీ కంపెనీలకు ఇస్తున్నారు. ఈ కూటమి ప్రభుత్వంలో మరి ఈ కూటమి ప్రభుత్వం రాకముందు 2014 చంద్రబాబు నాయుడు గారు తొట్లకొండ మీద ఫిలిం క్లబ్కి ఇతర వాళ్ళకి ఇచ్చడం వలన ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమం తర్వాత మేము కోర్టుకి వెళ్ళడం, హైకోర్టులోని పిల్లి వేయడం, స్టేటస్ కో తీసుకురావడం కూడా జరిగితే ఈరోజు అదే తొట్లకొండ మీద లవ్లీ రెస్టారెంట్ దానికి పర్మిషన్ ఇచ్చారు జిల్లా కలెక్టర్ గారు, పిఎంఆర్డిఏ, పురావస్తు శాఖ. పురావస్తు శాఖ కనీసం కోర్టులో కేసుంది అని కూడా జ్ఞానం లేనటువంటి వ్యక్తి ఈరోజు అసిస్టెంట్ డైరెక్టర్ గారు ఉన్నారు పల్గొండరావు గారు. ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు బావికొండ మీద కూడా ఐటీ కంపెనీ వాళ్ళకి భూమి ఇస్తే బావికొండ క్షేత్రానికి బావికొండ మాన్యుమెంట్ పక్కన దారి ఉంటే ఆ దారి అంబడే ఈయన వాహనాలు అడిగి దారి ఇచ్చాడు. ఏమిటండి ఈ పరిస్థితి? పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్లో కార్యక్రమాల్లో ప్రజలు అందించిన అర్జీలపై నిర్ణీత గడువులుగా చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి ఈ మురళి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయం సమావేశ భవనంలో నిర్వహించిన పీజీఆర్ఎస్ రెవెన్యూ క్లినిక్ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి జె మురళి, ఆర్డీఓ కీర్తి, ఇతర అధికారులు ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ప్రజలు అందజేసిన రెవెన్యూ ఇతర సమస్యల అర్జీలపై సంబంధిత జిల్లా, మండల అధికారులతో నేరుగా చర్చించి సమస్యల పరిష్కారానికి దిశానిర్దేశాన్ని చేశారు. అధికారులు అర్జీలతో మాట్లాడి సమస్యల వివరాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి జె మురళి మాట్లాడుతూ అర్జీదారులతో నేరుగా మాట్లాడి సమస్యలు పంచుకోవడానికి చర్యలు తీసుకోవాలని, సమస్య పరిష్కారం కాకపోతే అర్జీలు రీఓపెన్ కాకుండా అందుకు కారణాలు వివరంగా తెలియజేయాలని తెలిపారు. అర్జీలపై నిర్ణీత గడువులుగా చర్యలు తీసుకోవాలని, తీసుకున్న చదివి వెంటనే వివరాలను అర్జీదారులకు తెలియజేయాలని తెలిపారు. కలెక్టరేట్లో ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కారానికి సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ అలాగే వీసీ కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ క్లినిక్ జరుగుతున్న సంగతి తెలిసిందే. అలాగే జనతా వారధి పేరిట బీజేపీ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో కూడా కలెక్టరేట్ ప్రాంగణంలో గత కొన్ని వారాలుగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా నిర్వహించిన ప్రజలకు ప్రభుత్వానికి వారధి బీజేపీ జనతా వారధి కార్యక్రమాన్ని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుహాసిని ఆనంద్ ప్రారంభించారు. గత 2 వారాలుగా కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో కూడా పరిష్కారం కాని వాటిని తమ హెల్ప్ డెస్క్ ద్వారా పరిష్కరిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ప్రకాష్ రెడ్డి, చంద్రశేఖర్, 35, 36, 39 వార్డుల మండల ఉపాధ్యక్షులు జి గోవింద్ తదితరులు పాల్గొన్నారు. జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేకమైన ఒక డెస్క్ ఏర్పాటు చేయాలి, ప్రజల సమస్యల్ని పరిష్కరించాలి అని చెప్పడం జరిగింది. దానికోసం జనతా వారధి అని ఒక చక్కని కార్యక్రమం, అంటే ఇది కార్యక్రమం కన్నా ప్రజల ఏదైతే గ్రీవెన్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడ చెప్పాలి, ఎవరికి చెప్పాలి, వాళ్ళ సమస్యలు ఏ విధంగా సాల్వ్ అవుతాయి అనే ఒక ఆలోచన, ఒక అలజడి ప్రజల్లో చాలామంది వరకు ఉంది. సో వాటి కోసమని ప్రతి సోమవారం ఒక డెస్క్ ఒకటి ఇక్కడ, అందులోని కలెక్టర్ ఆఫీస్ పైన ఇటువంటి ఒక కియోస్క్ పెట్టడం జరిగింది. ఇక్కడ జనతా వారధి, ఇక్కడ మా పార్టీ తరపున రిప్రజెంటేటివ్స్ ఇక్కడ కూర్చొని ఉంటారు. చాలామంది ప్రజలకి ఇది పెట్టి 2 వారాలు మాత్రమే అయింది. మా ప్రజా ప్రతినిధులు, మా సభ్యులు కూడా ఇక్కడ కూర్చోవడం, వారి దగ్గరికి వచ్చి చిన్నవి అనుకుంటాం కానీ అటు పెద్ద పెద్ద సమస్యలే, ఎందుకంటే ప్రతి సమస్యకి ఒక పరిష్కారం చూపించే విధంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఇక్కడ వాళ్ళ అప్పీళ్ళని తీసుకోవడం జరుగుతోంది. ఇది ప్రతి వారం, ప్రతి సోమవారం ఇక్కడ ఉదయం పూట ఇక్కడ 2 గంటల పాటు 11 గంటల నుంచి 1 గంట వరకు ఇక్కడ అప్పీళ్లు తీసుకోవడం జరుగుతుంది. మా పార్టీ ఆఫీస్లో కూడా ఈ అప్పీళ్లు తీసుకోవడం జరుగుతుంది. వాజీ వార్తలు ఇప్పుడు కాసేపు విరామం.
మెంటడ్ మండలం పోరం గ్రామం ఎస్సీ రెల్లి కులస్తులపై చేస్తున్న దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, వారిని కులం పేరుతో దూషించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అంబేద్కర్ పోరాట సమితి అధ్యక్షుడు సోరు సాంబయ్య డిమాండ్ చేశారు. ఈ రోజు కలెక్టరేట్ ఎదుట పోరం గ్రామం ఎస్సీ రెల్లి కులస్తులు తమకు న్యాయం చేయాలని కోరుతూ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులిగుమి రెవెన్యూ పరిధిలోని సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూములు సాగు చేసుకుంటూ రెల్లి కులస్తులు జీవనం సాగిస్తున్నారన్నారు. ఫిబ్రవరి 12వ తేదీన పెదమాడుపల్లి గ్రామానికి చెందిన కొప్పల వెలమ కులానికి చెందిన కొందరు వీరిపై దాడి చేసి కులం పేరుతో దూషించారన్నారు. ఇప్పటి వరకు వారిపై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఉన్నత స్థాయి అధికారులైన కలెక్టర్ ఎస్సీ రెల్లి కులస్తులపై జరిగిన దాడిపై స్పందించకపోవడం దారుణమని అన్నారు. జిల్లాలో రెవెన్యూ అధికారులు కానీ మిగతా డిపార్ట్మెంట్ పోలీస్ అధికారులు కానీ డమ్మీ కిందే ఉన్నారు, కానీ పేదలకు అన్యాయం జరిగితే ఎక్కడ కూడా చర్యలు కానీ యాక్షన్ కానీ తీసుకోవటం లేదు. దీని మీద వచ్చే వారం నుండి రిలే నిరాహార దీక్షలు ఈ విజయనగరంలో స్టార్ట్ చేస్తాం. సాగు చేస్తున్నటువంటి ఆ దళితులకి మొత్తం 200 గడపకి భూపట్టాలు పంపిణీ కలెక్టర్ గారు చొరవ తీసుకోవాలా. కింద అధికారులు ఏది చెప్తే అదే నమ్ముతున్నారు. పోలీసు ఉన్నతాధికారులు కానీ రెవెన్యూ ఉన్నతాధికారులు కానీ మీ చదువు, మీ హోదా, మీ డిగ్రీలు, మీ సంస్కారం ఏమైందని చెప్పి మేము అడుగుతున్నాం. తినడానికి తిండి లేక, దున్నుకోవడానికి సెంటు భూమి లేకున్నా సంవత్సరాల తరబడి ఆ భూ పోరాటం చేస్తూ పట్టాలు ఇవ్వాలని ఆఫీసులు చెప్పులు అరిగిపోయినట్టుగా ఆకలి మంటలతో ప్రజలు తిరుగుతుంటే పట్టాలు ఇవ్వట్లేదు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా కలెక్టరేట్ వీసీ హాల్లో రెవెన్యూ సంబంధిత సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్ అనే నూతన కార్యక్రమాన్ని అందుబాటులోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ప్రతి సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కు సమాంతరంగా ఈ రెవెన్యూ క్లినిక్ నిర్వహిస్తున్నారు. ఈ పీజీఆర్ఎస్ లో రెవెన్యూ డివిజనల్ అధికారులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు ప్రజల నుంచి రెవెన్యూ సమస్యలపై వినతులను స్వీకరించారు. అంగన్వాడీలు సమస్యల పరిష్కారం చేయాలని కోరుతూ ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. దీక్షలను ప్రారంభిస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి టివి రమణ, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్స్ జిల్లా అధ్యక్షులు కె ప్రభావతులు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐసిడిఎస్ ను నిర్లక్ష్యం చేస్తున్నాయన్నారు. ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచకుండా నిర్వీర్యం చేయడమే పనిగా ప్రభుత్వాలు ఉన్నాయన్నారు. అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పిన కనీస వేతనాలు అమలు చేయడం లేదని, వెంటనే 26,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మీల్కు మెయిన్ సెంటర్లుగా మార్చాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు మాకు ఈ నెలలో మాకు మే సెలవులు 30 రోజులు ఇవ్వాలి. అప్పుడు ఇస్తామని జీవో ఇచ్చారు. అప్పుడు జీతం కూడా ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకు బడ్జెట్ కూడా మొన్న ఇచ్చారు కానీ పెంచలేదు. మాకు జీతం కంపల్సరిగా పెంచాలి. మే నెల సెలవులు ఇవ్వాలి. మా పిల్లలకి, మా ఫ్రీ స్కూల్ పిల్లలకి అంగన్వాడీది తల్లికి వందనం ఇవ్వాలి. 5 సంవత్సరాల లోపు ఉన్న పిల్లల్ని తప్పనిసరిగా ఐసిడిఎస్ సెంటర్లోనే ఉంచాలి, స్కూళ్ళకి అనుమతించకూడదని చెప్పి, వీళ్ళకు కూడా అమ్మఒడి పథకం అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర, పీఓ ఆఫీసుల దగ్గర నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈరోజు రేపు ప్రాజెక్ట్ ఆఫీసుల దగ్గర రిలే నిరాహార దీక్షలు చేస్తాం. 25, 26, 27 కలెక్టర్ ఆఫీసుల దగ్గర రిలే నిరాహార దీక్షలు చేస్తాం. మార్చి 2వ తేదీన చెలో విజయవాడ, చెలో అమరావతి కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సమస్యల పరిష్కారం చేస్తే సరే, లేకపోతే ఈ పోరాటాన్ని పరిష్కారం అయ్యే వరకు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. విశాఖ నగరంలోని ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన మహిళా హత్య దోపిడీ కేసు మిస్టరీ వీడింది. ఈ కేసును ద్వారకా క్రైమ్ పోలీసులు అందుబాటులోకి ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అత్యంత చాకచక్యంగా ఛేదించారు. నిందితుడిని కటకటాల వెనక్కు పంపించారు. నిందితుడి వద్ద నుంచి భారీగా నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను క్రైమ్ డీసీపీ లతా మాధురి, ఇన్ఛార్జ్ క్రైమ్ ఏసీపీ అన్నపూర్ నరసింహమూర్తి, ద్వారకా క్రైమ్ ఇన్స్పెక్టర్ వి చక్రధర్రావు వెల్లడించారు. ఈ నెల 11న ఆరిలోవ దుర్గానగర్ నివాసి అయిన కాపు లక్ష్మి తన నివాసంలో దారుణ హత్యకు గురయ్యారు. ఆమె భర్త వెంకటరమణ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు సీసీ ఫుటేజ్, టవర్ లొకేషన్, సిడిఆర్ అనాలిసిస్ ద్వారా వంజరాపు శివ గంగరాజును నిందితుడని తేల్చి అతని వద్ద నుంచి
చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. చాలా సెన్సేషన్ అయింది. ఒక మహిళను చంపి, కాపు లక్ష్మి అన్న మహిళను హత్య చేసి ఆమె దగ్గర ఉన్న నగదుతో పారిపోవడం జరిగింది ముద్దాయి. దీనికోసం ఇమీడియట్గా ద్వారకా క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ మొత్తం 10 టీములుగా క్రైమ్ టీములు ఫామ్ చేసి 10 రోజుల్లో ఆ ముద్దాయిని పట్టుకోవడం, ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఈరోజు ఆ ముద్దాయిని రిమాండ్ కూడా పంపిస్తున్నాము. ఇది ఆ మహిళ ఎవరైతే హత్యకు గురయ్యారో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ముద్దాయి వెళ్ళడం జరిగింది. ఆమెను డబ్బులు అడగడం, ఆమె దానికి నిరాకరించడం, సంఘర్షణ జరిగిన తర్వాత ఆమెను పీకపిసికి చంపేసి అక్కడి నుంచి పరారైపోయాడు. ఈ ముద్దాయి హత్య చేసిన తర్వాత ఆమె నగదు, ఇంట్లో ఉన్న క్యాష్ ప్లస్ ఆమె ఒంటి మీద ఉన్న నగలతో సహా పరారయ్యాడు. మనం సైంటిఫిక్గా ఒక 10 టీమ్స్ అవిరామంగా కృషి చేసి క్రైమ్ టీమ్స్ ఆ ముద్దాయి హత్య చేసిన తర్వాత పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. కానీ సైంటిఫిక్గా అతన్ని వెంటాడి అతను ఫస్ట్ వారణాసి పారిపోయాడు, ఆ తర్వాత ఢిల్లీ, మరలా ఢిల్లీ నుంచి రాయగఢ్ నుంచి మరలా వెనక్కి రావడం జరిగింది. విశాఖపట్నం నుంచి చెన్నై పారిపోతున్న క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మొత్తం ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. ఇతని పేరు వంజరాపు శివగంగరాజు. ఇతను బొబ్బిలి పట్టణానికి చెందిన వ్యక్తి. ఇతని మీద అంతకుముందు కూడా కొంచెం క్రిమినల్ హిస్టరీ ఉంది. సో ఈరోజు ఆ ప్రాపర్టీ అంతా రికవరీ చేయడం జరిగింది. ముద్దాయిని రిమాండ్కి పంపిస్తున్నాం. ఇది మనకి దొరికే దగ్గర టైంలోనే పోస్ట్ చేయడం జరిగింది. దీన్ని బట్టి కూడా మనకి లీడ్ వచ్చింది. దానివల్ల అతన్ని అప్రహెండ్ చేయడం సులువైంది. అంటే పరిచయం ఉందండి, దాదాపు ముద్దాయి చెప్పిన దాన్ని బట్టి 15 ఇయర్స్, దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఇన్స్టాగ్రామ్లోని ఫస్ట్ సమ్ మిస్డ్ కాల్లో రాంగ్ కాల్లో ఏదో సమ్ జరిగింది, ఆ రకంగా పరిచయం మొదలైంది. అప్పటి నుంచి కూడా ఇన్స్టాగ్రామ్లోని ఫాలోయింగ్ ఇవన్నీ ఉన్నాయి. అప్పుడప్పుడు ఈ చనిపోయిన మృతురాలు కొంత డబ్బు కూడా ఇవ్వడం, సాయం చేయడం ఇవన్నీ జరిగాయి. గంట్యాడ మండలం పెదమజ్జిపాలెం గ్రామ పరిధిలోని కొంచాడ సన్యాసమ్మ జిరాయితీ భూములు ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంలో రహదారికి ఆనుకొని ఉన్న అక్రమాలను తొలగించాలని కొంచాడ సన్యాసమ్మ కుమారుడు కోరారు. అదే ప్రాంతంలోని బొండపల్లి మండలం గుమ్మడం గ్రామ పరిధిలోని 24 సర్వే నెంబర్లతో జిరాయితీ భూమి ఎదురుగా R&B స్థలంలో అక్రమ కట్టడాలు నిర్మాణాలు జరిగాయని, వాటిని కూడా తొలగించాలని స్థల సంబంధికులు కలెక్టరేట్ PGRSలో ఈరోజు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ స్థలాలకు వెళ్లడానికి రాకపోకలు ఇబ్బంది కలుగుతున్నాయని, రహదారి ఆక్రమణలు చేసి వ్యాపారాలు చేసుకుంటూ తమకు ఇబ్బంది కలిగిస్తున్నారని అన్నారు. పూర్తి విచారణ చేపట్టి ఆ ప్రాంతంలో గల ఆక్రమణలు తొలగించాలని కోరారు. వినతి పత్రం అందించిన వారిలో కొంచాడ అప్పలరాజు, మధు తదితరులు ఉన్నారు. మాకు 69/5 సెంట్లలో మా జిరాయితీ ఉందండి. మా జిరాయితీకి ఎదురుగా 68 సెంట్లు, 68/5లో సుమారు 70 సెంట్లు R&B అని రస్తా MRO గారు కూడా సర్టిఫై చేశారండి. అది పోరంబోక్ అండ్ రస్తా అనేసి ఎన్ని చుట్లు చెప్పినా అక్రమంగా పాకలేస్తారండి. దాన్ని పర్మనెంట్గా కట్టడానికి చేస్తున్నారండి. మేము ఏ రాత్రిలో కట్టాలంటే మేము చూడలేకపోతున్నాం. వాళ్ళు ఏ టైంలో కట్టేస్తారన్నట్టు ఉందండి. కానీ మాకు ఇంట్లో కానీ తోవలేదండి. 60 సెంట్లు విస్తీర్ణం అవుతుంది కానీ లోనికి వెళ్ళడానికి తోవాలండి. ఎన్నో చెట్లు గత ఇంచుమించు 2000 నుంచి 2000 ముందు నుంచి అండి ఎన్ని చెట్లు స్పందనకు వచ్చినా న్యాయం జరగట్లేదండి. భోగాపురం, పూస్పేటరేగ మండలాలకు చెందిన 9 మంది మత్స్యకారులకు 5 లక్షల చొప్పున ఆర్థిక సహకారం చేయాలని కోరుతూ కొండ్రాజపాలెం సర్పంచ్ ఎస్ చిన్నారావు ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రీవెన్స్లో జిల్లా రెవెన్యూ అధికారి మురళికి వినతి పత్రాన్ని అందజేశారు. మత్స్యకారులు న్యాయమైన సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా CITU జిల్లా కోశాధికారి ఏ జగన్మోహన్ రావు, ఎస్ కొండ్రాజపాలెం సర్పంచ్ చిన్నారావు మాట్లాడుతూ అక్టోబర్ 12న వేట నిమిత్తం వెళ్లిన మత్స్యకారులు సాంకేతిక లోపం కారణంగా బంగ్లాదేశ్ బోర్డర్ క్రాస్ అయ్యారని, అక్కడి కోస్ట్ గార్డ్స్ 9 మంది మత్స్యకారులు అరెస్ట్ చేసి జైల్లో నిర్బంధించారని, 100 రోజుల్లో స్థానిక అధికారులు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో వారిని ఫిబ్రవరి 2న విశాఖపట్నం తీసుకురావడం జరిగిందని అన్నారు. ప్రభుత్వాలు చాలా నిర్లక్ష్యంగా ఉన్నాయి. ఎందుకంటే మా వాళ్ళు విడుదలై 2 నెల 2వ తేదీన వచ్చారు. ఇప్పటి వరకు ఇటువంటి ప్రభుత్వం ఎవరు కూడా పట్టించుకోలేదు.
కావున ప్రభుత్వాలు ఇప్పటికైనా పట్టించుకొని మా మత్స్యకారుల పట్ల చొరవ తీసుకొని బాధిత కుటుంబానికి 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి ఆదుకుంటారని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. అలాగే గత ప్రభుత్వంలో కూడా ఇలాగే 23 మంది మత్స్యకారులు పాకిస్తాన్లో చిక్కుకుంటే వాళ్ళకి గత ప్రభుత్వం 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి ఆర్థిక సాయం చేసి వాళ్ళని నిలబెట్టారు. ఈ ప్రభుత్వంలో కూడా ఈ బంగ్లాదేశ్లో ఎవరో 9 మంది కుటుంబాలు చిక్కున్న వారికి కూడా 5 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి మా మత్స్యకారులని ఆదుకుంటారని చెప్పేసి కోరుకుంటున్నాం. విజయనగరం పట్టణ పరిధిలోని దాసనపేట 7వ డివిజన్ కాపురస్తులు తమకు అన్యాయం జరుగుతుందని గొలగన రమేష్ అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ పీజీఆర్ఎస్లో ఆయన డిఆర్ఓకు వినతి పత్రం అందజేశారు. ధర్మపురి గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 7/13లో 12.5 సెంట్లు, సర్వే నెంబర్ 8/30లో 7 సెంట్లు, సర్వే నెంబర్ 10/12లో 15 సెంట్లు 2018లో అమ్మడం జరిగిందని రమేష్ అన్నారు. 10-12 సర్వే నెంబర్లు గల 15 సెంట్లు గల భూమిని బర్ల ప్రసాద్ అనే వ్యక్తి కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ బడుగు బలహీన వర్గాలైన బీసీలకి ఇంత అన్యాయం జరుగుతుందని కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడానికి ఈరోజు మళ్ళీ వచ్చామండి. ఇది చాలా ఖండించాల్సిన విషయం. ఏదైనా ఉంటే మేము ఆఖరికి ఎవరైతే ఆ బర్ల ప్రసాద్ ఉన్నారో ఆయనకు కూడా చెప్పాను, సర్వే చేసి మీ సైట్ అయితే మీకు అప్పచెప్పే బాధ్యత నాది. మీది 8/28 సర్వే నెంబరు, మాది 8/30 ఈ బాధితులది. మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. ఒకే సర్వే నెంబర్ అయితే తగు అనుకోవడానికి మీది సర్వే చేసి మీరు తీసుకోండి, మాదైతే మాకు అప్పచెప్పండి అని చెప్తే ఎటువంటి పరిస్థితుల్లో మా మాటలు ఏవి వినిపించుకోకుండా రాత్రి 4 వరకు మమ్మల్ని బలప్రయోగం చేసి స్టేషన్లో ఉంచి తెల్లవారు 4 గంటల వరకు పోలీసులు కాపలా పెట్టి కాంపౌండ్లు కట్టారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం బీసీ సంఘం నుంచి. ఆంధ్ర పంచాయతీ పరిధిలోని 6 గిరిజన గ్రామాలకు చెందిన గిరిజన భూములకు పట్టాలు ఇవ్వాలని కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాకోటి రాములు డిమాండ్ చేశారు. గిరిజనులు ఈరోజు పీజీఆర్ఎస్లో తమకు న్యాయం చేయాలని కోరుతూ డిఆర్ఓకు వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టాదారు పాస్ పుస్తకాలు లేకపోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చిన సంక్షేమ పథకాలు గిరిజనులకు అమలు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే వారికి న్యాయం చేయాలని కోరారు. ఉపాధి హామీ పథకం పనులకు కూలీలు వచ్చే విధంగా మసూలు చేయాలని కోరారు. సంక్రాంతి పండగ ముందు ఉపాధి పనులు చేశారు. వాళ్ళకి ఫీల్డ్ అసిస్టెంట్ లేకపోవడం వల్ల ఎన్ఎస్ఆర్ చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ మస్తర్లే లేదు. పీడీ గారిని కలిసాం. వాళ్ళకి 9 రోజులు బిల్లులు ఇవ్వాలి 60 కుటుంబాలకి. అలాగే తాత ముత్తాతల నుండి సాగు చేస్తున్న పోడు భూములకి పట్టాలు లేకపోవడం వల్ల ఇంతకుముందు కలెక్టర్ని కలిసాము, దరఖాస్తులు ఇచ్చాం, పట్టాలు ఇవ్వలేదు. ఇప్పుడు మళ్ళీ దరఖాస్తులు ఇచ్చాం. ఎందుకంటే వాళ్ళకి సంక్షేమ పథకాలు కానీ అన్నదాత సుఖీభావం రావాలనుకుంటే అటువాకులు పట్టం ఇవ్వాలి. అలాగే బ్యాంకుల నుండి రుణాలు పొందాలనుకున్నా ఈ పట్టా లేకపోవడం వల్లే రుణాలు పొందలేకపోతున్నారు. అందువల్ల సర్వే చేసి జాయింట్ సర్వే చేసి ఐటీడీ సర్వేరు అలాగే ఫారెస్ట్ సర్వేరు కలిసి చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ గిరిజన సంఘం వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. కొత్తవలస మండలం చిన్నరావుపల్లి పరిధిలోని రైల్వే 4వ లైన్ కోసం సుమారు 40 మంది నుంచి 5 ఎకరాల భూమిని ఇవ్వడం జరిగిందని, ఆ భూమికి ఇప్పుడున్న ధరల ప్రకారం ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని బాధితులు పీజీఆర్ఎస్లో వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సెంటు భూమికి 37,500 రూపాయలు మాత్రమే ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిందని, అలా కాకుండా ప్రస్తుతం ఉన్న ధరలకు అనుగుణంగా నష్టపరిహారం చెల్లించాలని వారు కోరారు. తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. అప్లికేషన్ ఇస్తున్నారు. అయితే అది ఇప్పుడు మా ఉన్న భూములు చాలా విలువ గలవి. పక్కనే నివాసం ఉండడానికి కూడా వీలు కలిగినటువంటి భూములు అవి. ఇప్పుడు ప్రైవేట్ మార్కెట్ ప్రకారంగా చూస్తే చాలా విలువగా ఉన్నాయి. కానీ గవర్నమెంట్ వారు మేము కాంప్లికేషన్ చాలా తక్కువ ఉంది. మాకు ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ ప్రకారంగా కొత్తగా రిజిస్ట్రేషన్ ప్రకారంగా మాకు రేటు పెంచి మాకు కాంప్లికేషన్ చేసి మాకు డబ్బు ఇప్పించవలసిందిగా కోరడానికి వినతి పత్రం ఇవ్వడానికి వచ్చాం. విజయనగరం కోటలోని మాన్సాస్ కార్యాలయంలో మాన్సాస్ చైర్మన్ పూస్పాటి అశోక్ గజపతిరాజు 4 ప్రధాన ఆలయాల ట్రస్ట్ బోర్డు సభ్యులు ఈవల్తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. పైడతెలమవారు, మందపల్లి మందేశ్వర స్వామి, సంతపేట జగన్నాథ స్వామి మరియు శ్రీ కూర్మనాథ స్వామి ఆలయాల అభివృద్ధి పనులపై పాలక మండలి సభ్యులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు. ఇదే క్రమంలో విజయనగరం జగన్నాథ స్వామి ఆలయ నూతన పాలకవర్గ సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి దేవాలయాల విశిష్టతను కాపాడుతూ భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని ఈ సందర్భంగా దిశానిర్దేశాన్ని చేశారు.
చట్టంలో ఎక్స్ట్రా న్యూట్రల్ ఆల్కహాల్ ఈఎన్ఏ అని రాసుంది, చట్టంలో రాసు. చట్టము అర్థం చేసుకుని అమలు చేసేవాళ్ళు ఎడ్యుకేటెడ్ పీపులే. కలెక్టర్ గారికి చదువు లేదని ఎవరు అనుకోరు, ఎస్పీ గారికి చదువు లేదని ఎవరు అనుకోరు, చీఫ్ సెక్రటరీకి చదువు లేదని ఎవరు అనుకోరు. కానీ ఇటీవలే వెళ్తున్న న్యూస్ పాయిజన్స్ మనకి అమ్మారని మనకు తెలుస్తా ఉంది. చట్టం రాయవచ్చు, నెయ్యి ఎలా తయారవుతుందని కథలాగా రసాయనాలతో తయారవుతుందా జంతు కొవ్వు తయారవుతుందా అంటే ఇదే చాయిస్ అన్నమాట. గుమలక్ష్మీపురం మండలం వనకాబడి గ్రామంలో అమావాణి ఘటన చోటు చేసుకుంది. రోడ్డు లేక మృతదేహాన్ని డోలీలో తరలించిన వైనం ఇది. విశాఖపట్నం కూలీ పనికి బైక్పై వెళ్తుండగా బూర్జవలస సమీపంలో బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. వనకాబడి గ్రామానికి చెందిన పువ్వుల బంగారాజుగా గుర్తించారు. మృతదేహాన్ని దేరువాడ నుండి వనకాబడి గ్రామానికి 2 కిలోమీటర్లు మోసుకు వెళ్లిన కుటుంబీకులు ఉదయం 8 గంటల నుంచి పరీక్షా కేంద్రాలకు చేరుకున్న ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు అరగంట ముందే నుంచే అనుమతించారు. మొదటి రోజు కావడంతో విద్యార్థులు సెంటర్ల వద్ద తమ నెంబర్ను వెతుక్కున్నారు. బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు ఈరోజు అసెంబ్లీలో వ్యవసాయంలో ఏఐ టెక్నాలజీ ద్వారా రైతులు ఎలాంటి సమస్యలు పరిష్కరించుకోవచ్చో మరియు పంటల దిగుబడి పెంచేందుకు ఏఐని ఎలా ఉపయోగించుకోవాలో వివరించారు. మహారాష్ట్ర ప్రభుత్వం ఏఐ ద్వారా వ్యవసాయ అభివృద్ధికి 500 కోట్లను కేటాయించి ఒక విప్లవాత్మకమైన ఫలితాలను సాధించారని అన్నారు. మన ప్రభుత్వం కూడా ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వ్యవసాయ రంగంలో మరింత అభివృద్ధిని సాధించాలని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. ధన్యవాదాలు అధ్యక్ష. నేను తమ ద్వారా విన్నవించబోయే అంశం మన రాష్ట్ర దేశ రైతాంగానికి ఒక విప్లవాత్మకమైనటువంటి అభివృద్ధి జరిగే అంశం గురించి తమరికి ప్రస్తావించబోతున్నా అధ్యక్ష. పెద్దలు గౌరవనీయులు శరద్ పవార్ గారు మహారాష్ట్ర బారామతిలో వారి యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీలో ప్రత్యేకించి ఏఐ ద్వారా పంటల యొక్క నాణ్యత, పంటల యొక్క దిగుబడి పెంచే కార్యక్రమం చేపడుతున్నారు అధ్యక్ష. అక్కడ ఎలా చేస్తున్నారు, ప్రప్రథమంగా చెరుకు పంటకి ప్రోబ్స్ 1 హెక్టార్కి 1,25,000 ఖర్చు అవుతుంది అధ్యక్ష. ప్రోబ్స్ అక్కడ ఆ మడిలో ఆ హెక్టార్ స్థలంలోని ప్రోబ్స్ పెట్టి రైతుకే డైరెక్ట్గా వారి నేటివ్ లాంగ్వేజ్లో, అక్కడ మరాఠీలో వస్తుంది, ఇక్కడ తెలుగులోని ఎలా పనిచేస్తుంటే ఏఐ ద్వారా ఒకవేళ తడి అవసరమైనప్పుడు వెంటనే రైతుకి మెసేజ్ వచ్చేస్తుంది, తడి కొంచెం తక్కువ ఉంది, ఇన్ని గంటలు తడి ఇవ్వాలని మెసేజ్ వస్తుంది అధ్యక్ష. ఒకవేళ ఎరువులు సమస్య ఎన్పికే యూరియా కానీ పొటాష్ కానీ సూపర్ ఇవ్వాల్సి వచ్చినా అదే మెసేజ్ వచ్చి రైతుకి ఆ ప్రోబ్స్ ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని పంట దిగుబడి పెంచడానికి మరి వాడి ఒక విప్లవ మున్సిపల్
మున్సిపల్ కార్మికుల సమస్యల జీతాల పెంపు, 12వ పీఆర్సీ, సంక్షేమ పథకాల అమలు, సమాన పనికి సమాన వేతనం అమలు కోసం బడ్జెట్ సమావేశాల్లో చర్చించాలని కోరుతూ విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం గ్రీవెన్స్ లో కమిషనర్ బాలస్వామికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా హ్యాపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి ఏ జగన్మోహన్ రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తామని మాట తప్పిందని, ఈ ప్రభుత్వం అయినా న్యాయం చేస్తుందని ఆశిస్తే అందుకు భిన్నంగా రాష్ట్రంలో వర్క్ అవుట్సోర్సింగ్ విధానాన్ని అమలుకు ప్రయత్నం చేస్తుందన్నారు. కార్మికుల్ని వర్క్ అవుట్సోర్సింగ్ విధానంలోకి నెట్టేసే ప్రయత్నం చేస్తుంది. కార్పొరేషన్లని, మున్సిపాలిటీలని, నగర పంచాయతీలని స్వయంగా బ్రతకాలని చెప్పి దానికి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ నిధులు ఇవ్వదు. అవసరమైతే మేము అప్పులు ఇస్తాం, అప్పుల ద్వారా మీరు మీ ప్రధానికి నుంచి డబ్బులు పిండుకొని మీరు మీ అవసరమైన తీర్చుకోండి అని చెప్పి చెప్తున్నారు తప్ప మేము జీతాలు పెంచలేమని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం నిస్సిగ్గుగా మాట్లాడే సందర్భం అసెంబ్లీలో కనబడుతుంది. ఆ విధంగానే ప్రతిపాదనలు చేశారు. అందుకని ఈ ప్రతిపాదనలు మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. మన రాష్ట్రంలో పేద గర్భిణీలకు, బాలింతలకు, చిన్నపిల్లలకు అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు అనేక సేవలు అందిస్తున్నారు. కానీ పెరుగుతున్న ధరలకు అనుగుణంగా 2019 నుండి అంగన్వాడీలకు వేతనాలు పెరగలేదు. అంగన్వాడీ వేతనాలు తదితర సమస్యలు పరిష్కారం చేయాలని 2023 డిసెంబర్ నెలలో 42 రోజుల పాటు చారిత్రక సమ్మె జరిగింది. ఆ సందర్భంగా 2024 జూలై నెలలో జీతాలు పెంచుతామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం మినిట్స్ కాపీ కూడా ఇచ్చింది. అయినా నేటికి జీతాలు పెంచలేదు. మినీ వర్కర్లకు మెయిన్ వర్కర్గా అప్గ్రేడ్ చేయాలని అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు సంతోషిస్తేనే మిగిలిన మినీలకు మెయిన్ గేట్గా మార్చాలని 2024లో గ్రాడ్యుయేట్ జీవో 8కి ఇచ్చారు. నేటికి సుప్రీంకోర్టు గైడెన్స్ ప్రకారం రూల్స్ రూపొందించలేదు. కావున అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయాలని, ఈ బడ్జెట్ అంగన్వాడీ జీతాలకు పెంచాలని, తదితర సమస్యలు పరిష్కారం చేయాలని కోరారు. ప్రజా సమస్యలు పరిష్కరించి పౌర సేవలను మరింత మెరుగుపరచడమే తమ ధ్యేయమని కమిషనర్ బాలస్వామి అన్నారు. ఈ రోజు కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పలువురు నుండి వినతులను స్వీకరించి వాటి పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. మొత్తం 7 వినతులు వచ్చాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పురపి మిత్ర యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పారు. ఆన్లైన్ ద్వారానే సమస్యలు తెలియజేసుకునే అవకాశం ఉంటుందన్నారు. వచ్చిన సమస్యలు నిర్ణీత కాలంలో పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు చేపడతామన్నారు. పబ్లిక్ హెల్త్కి సంబంధించి ఒక 3 దరఖాస్తులు, అదేవిధంగా జనరల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పెన్షన్స్ కానీ, అలాగే ఇంజనీరింగ్ సెక్షన్కి సంబంధించి, అదేవిధంగా టౌన్ ప్లానింగ్లో ఎంకరేజ్మెంట్కి సంబంధించిన 1 గ్రీవెన్స్ వెరసి 7 గ్రీవెన్స్లు రావడం జరిగింది. సంబంధించి ఫీల్డ్ వెరిఫికేషన్స్ అవసరమైన మేరకు చేసుకుని తదుపరి చర్యలు తీసుకోవటం జరుగుతుందండి. అలాగే ఒక లాంగ్ పెండింగ్ ఇష్యూ ఏదైతే 1988 నుంచి కోర్టులో ఉందో ఆస్తి వివాదానికి సంబంధించిన మ్యూటేషన్ కేసు కూడా ఒకటి రిసీవ్ చేసుకోవడం జరిగింది. దాన్ని కూడా లాంగ్ పెండింగ్ ఇష్యూ కాబట్టి రికార్డ్స్ అన్ని పరిశీలించి చర్యలు తీసుకుంటాము. నగరంలోని రంజనీ థియేటర్ ఎదురుగా ఉన్న ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న ఉత్సవాల్లో భాగంగా ఈరోజు తొలేల ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ఎల్లమ్మ తల్లిని దర్శించుకోవడానికి భక్తులు బారులు తీరారు. అమ్మవారికి పసుపు కుంకుమలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ రేపు సిరిమానోత్సవం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉత్సవాలను విజయవంతం చేసి అమ్మవారి కృపకు పొందాలని ఆకాంక్షించారు. శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి సిరుల జాతర మహోత్సవంలో భాగంగా ఈరోజు 23/2/2026 తొలేలు మహోత్సవం అనేది ఘనంగా జరుగుతుంది. అలాగే భక్తులు 50 మంది కూడా వచ్చి అమ్మవారికి పసుపు కుంకుమ వడిబియ్యం సమర్పించి అమ్మవారికి తీర్థప్రసాదాలు తీసుకుని వెళ్తున్నారు. అదేవిధంగా మరి రేపు మంగళవారం 24/3/2026 తారీఖున కూడా మన సిరిమాన మహోత్సవం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆ రోజు కూడా భక్తులు 50 మంది కూడా వచ్చి అమ్మవారికి వడిబియ్యము పసుపు కుంకుమలు సమర్పించి అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించి భక్తులు 50 మంది కూడా ఎల్లమ్మ తల్లి చల్లగా చూడాలని ఆశిస్తూ జై ఎల్లమాంబ జై. రేపు సాయంకాలం 5:30-6 గంటలకి స్టార్ట్ అయ్యి 7:30 దాకా అలా జరుగుతుంటుంది.
ఇక్కడ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ భరతనాట్యం ఉంటుంది, కోలాటము అండ్ మ్యాజిక్ షోస్. అంటే ఈరోజు తొలి రోజు ఇప్పుడు కోలాటం అవుతుంది అండ్ ఆర్కెస్ట్రా అవుతుంది, బుర్రకథ అయింది మొత్తం. రేపు మళ్ళీ ఇంకా ప్రోగ్రామ్స్ ఉన్నాయి రేపు అంతా. రేపు సాయంకాలం సిరిమానా మొత్తం తిరిగి సాయంకాలం 7-6:30కి సిరిమానా ఇక్కడ జరుగుతుంటుంది. ఇది ఈరోజు తొలియాలో రేపు పండగ మహోత్సవం అవుతుంది. రేపు మార్నింగ్ అందరూ రేపు ఉదయం తెల్లారి 4 గంటల నుండి బియ్యము పడిబియ్యం కొబ్బరికాయ అరటిపళ్ళు అన్నీ తీసుకొచ్చి అమ్మవారిని చల్లగా చూసుకొని బతిమాడుతుంటారు. పిఎస్సిఎస్ ఉద్యోగులకు హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగులు యూనియన్లు ఐక్యవేదిక నాయకులు టి వెంకటరామయ్య, ఎం వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. డీసీసీబీ కార్యాలయం ఎదుట వారు చేస్తున్న ఆందోళన కార్యక్రమం ఈ రోజు కూడా కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి 5 సంవత్సరాలకు వేతన సవరణ చేయాలని అనేక అంశాలు పొందుపరుస్తూ రాష్ట్ర స్థాయిలో ఎస్ఎల్ఈసీ, జిల్లా స్థాయిలో డిఎల్ఈసీలు ఏర్పాటు చేస్తూ జీవో నెంబర్ 36ను విడుదల చేశారన్నారు. 6 సంవత్సరాలు పూర్తయినప్పటికీ జీవో నెంబర్ 36ను అమలు చేయకపోవడం వల్ల ఉద్యోగులు న్యాయపరమైన డిమాండ్లు పరిష్కారం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పదహారవ తేదీ నుంచి నిరవధిక సమ్మెకు రాష్ట్ర జేఏసీ పిలిపివ్వడం, అందులో భాగంగానే మరి ఈరోజు 26 జిల్లాల్లో నిర్విరామంగా ఈ సమ్మె అనేది కంటిన్యూ అవుతుంది. మరి నేటికి కూడా మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అవనండి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు అవనండి, ఎవరు కూడా ఇంతవరకు స్పందించే దాఖలాలు కనిపించలేదు. మరి రేపటి నుంచి వినూతనమైనటువంటి పోరాట దశను మార్చడం జరిగింది. మరి రేపటి నుంచి ఈ సమ్మె అనేది వేరు రూపాల్లో ఉధృతమైన రూపాన్ని తీసుకెళ్ళి మరి మా యొక్క ఈ పోరాటాన్ని ఉధృతం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులకి మరి తెలియజేయాలని చెప్పేసి మా జేఏసీ నిర్ణయం చేసుకోవడం జరిగింది. మరి ఇప్పటికైనా ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మా ఉన్నటువంటి డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో సత్వరమే పరిష్కారం చేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంత్ గాడ్గే మహారాజ్ జయంతి వేడుకలు ఓబీసీ మోర్చా విజయనగరం జిల్లా అధ్యక్షుడు దొగ్గ ధీముడు బాబు ఆధ్వర్యంలో బొండపల్లిలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా జరిగాయి. బొండపల్లి మండల ఆఫీస్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం దగ్గర స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో కార్యకర్తలు మరియు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని అక్కడ ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ మాట్లాడుతూ సంత్ గాడ్గే మహారాజ్ యొక్క గొప్పతనాన్ని తన త్యాగాలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి దేవర ఉదయ్ కిరణ్ తౌడు తదితరులు పాల్గొన్నారు. ఒకటే కాదు, అంతఃకరణ శుద్ధిని కూడా ప్రబోధిస్తూ ఆయన ప్రతి పల్లెకి వెళ్ళి చెప్తా ఉండేవారు. అందుకే ఆయన చాలా మహనీయుడు. 1850వ దశకంలో ఆయన యొక్క ఏదైతే పని చేస్తూ ఉండారో, సమాజం గురించి పనిచేశారో, ఆ తర్వాత కాలంలోని స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా మనకి వెనకబడిపోయింది. ఆయన సమాజానికి ఇచ్చినటువంటి సూచనలు 2. మనం మన చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకున్నట్టయితే మన ఆలోచనలు కూడా శుభ్రంగా ఉంటాయి అనేటటువంటి ఆలోచన. దాని నుంచి వచ్చిందే స్వచ్ఛ భారత్. ప్రధానమంత్రి మోదీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి కార్యక్రమమే స్వచ్ఛ భారత్. భోగపురం మండలం సవరవిల్లి గ్రామానికి చెందిన వీఆర్ఓ రైతు వద్ద నుండి ₹1,00,000 లంచం తీసుకుంటుండగా ఈ రోజు సాయంత్రం ఏసీబీకి పట్టుబడ్డాడు. తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ పరమైన పనులు చేసేందుకు రైతు నుండి ₹3,00,000 వీఆర్ఓ డిమాండ్ చేశారు. రైతు నేనంత ఇవ్వలేదని ప్రాధేయపడినా ఇస్తే గానీ వల్ల కాదని చాకిల్స్కు చెందిన రైతు లంక బంగారు నాయుడును ఇబ్బందులు పెట్టడంతో ఆయన మనస్తాపానికి గురై ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ రోజు ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా రైతు నుంచి ₹1,00,000 వీఆర్ఓ చిట్టిబాబు తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. ఈ వీఆర్ఓ చాలవలసిన ఇన్ఛార్జిగా పనిచేస్తున్నారు. భోగపురం ఏసీబీ అధికారులు దాడులు చేయడంతో రెవెన్యూ వర్గాల్లో గుబుగుబులు పుట్టించినట్లు అయింది. నా యొక్క ల్యాండ్ సర్వే నెంబరు 802 సెంట్లు. దాని మ్యూటేషన్ పర్పస్ చిట్టుబాబు గారిని కలిశాను.
ఆయన సవరవిల్లు విఆర్ఓ అగ్రికల్చర్ ఇన్ఛార్జ్గా వర్క్ చేస్తున్నారు. ఆయన కలిసి నా ల్యాండ్ సాకల్ గ్రామంలో ఉన్న ల్యాండ్ పర్పస్ ముటేషన్ అప్లై చేసి ఆయన చెప్పాను. ఆయన చాలా డబ్బులు డిమాండ్ 3 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు. నేను అంత ఇవ్వలేనని చెప్పాను. 2,40,000 ఇవ్వు, అంతకంటే తక్కువైతే అవ్వదు అని చెప్పాడు. అయితే నేను ఈ డబ్బులు ఇచ్చుకోలేక ఏసీబీని ఏసీబీని కలిశాను. ఏసీబీ కలిసిన తర్వాత నేను 1,00,000 రూపాయలు ఆయన తీసుకొని రమ్మన్నారు అడ్వాన్స్గానే. ఆయన తీసుకొని వచ్చి ఏసీబీ సమక్షంలో ఆయనకి 1,00,000 రూపాయలు లంచంగా ఇచ్చాను. ఇటువంటి వల్ల మానాటి పేదవారికి వర్క్ జరగట్లేదు. ఇది వాజీవార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయ్ స్టేడియంలో గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజత్ రాజు సందడి. ప్రస్తుత పరిస్థితులపై ఆసక్తికర వ్యాఖ్యలు. మిస్టరీ వేడిన మహిళా హత్య కేసు. పరిచయస్తుడే మట్టుబెట్టాడు. మీడియాకు వివరాలు వెల్లడించిన క్రైమ్ డీసీపీ లతా మాధురి. కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. స్వయంగా అర్జీలు స్వీకరించిన కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలి. ఏపీ భవన నిర్మాణ కార్మిక సంఘం డిమాండ్. వాజీవార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.